ఒక రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు దాంట్లో కీలక పాత్ర పోషించేది ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్. ఎయిర్ ఫోర్స్ ద్వారానే ఈ దేశం నుంచి అవతల దేశానికి వెళ్ళి ఏవైనా స్థావరాలని కూల్చేయాలన్నా, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలని ఇళ్ళని కూల్చేయాలన్నా, అక్కడ ఉన్న వ్యవస్థను అంతా కుప్పగూల్చాలన్నా కూడా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ కీలకం. తాజాగా జరుగుతున్నటువంటి ఈ రెండు దేశాల సంబంధించి యుద్ధ విషయంలో కూడా ఎయిర్ ఫోర్స్ ఎంత కీలక పాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, నేవీ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు, పైలట్గా ఒకరు, విడివిడి విభాగాలకు చెందినటువంటి అధికారులందరి యొక్క ఈ సమన్వయంతో పాక్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి స్థావరాలపైన దాడి జరిగాయి. అసలు ఈ ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ పనితీరు ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తారు, ఎయిర్ ఫోర్స్ బేస్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది? మనతో ఎయిర్ ఫోర్స్ అధికారి ఉన్నారు. సార్, మీరు గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు? ఎయిర్ ఫోర్స్ గురించి అడిగితే మీరు క్లుప్తంగా ఏం చెప్తారు? నేను గతంలో చాలా ప్లేసెస్ బార్డర్లో, పఠాన్కోట్ పంజాబ్లో, అబంతిపూర్ శ్రీనగర్ దగ్గర, మళ్ళీ గుజరాత్ చేశాను భుజ్లో, వెస్టర్న్ బార్డర్ అంతా, ఈస్ట్లో అస్సాంలో కూడా చేశాను. అస్సాం, వెస్ట్ బెంగాల్ చాలా ప్లేసెస్ చేశాను. ఆల్మోస్ట్ 14 ఎయిర్ఫోర్స్ పనిచేశాను. నా జాబ్ మెయిన్లీ ఐ వాజ్ ఫైటర్ పైలట్. అంటే ఫైటర్ పైలట్గా పనిచేశాను. 15 years పనిచేశాను. సో ఫైటర్ పైలట్ అంటే ఓన్లీ యుద్ధాల కోసం వాడేటువంటి ఫ్లైట్స్ ఏనా, సాధారణంగా మీరు ట్రైనింగ్ చేసేటువంటి ఫ్లైట్ అనుకోవచ్చు? ఫైటర్ పైలట్ అంటే బేసికల్లీ యుద్ధాలు చేసి, నేను ఫ్లై చేసి MiG-21, దాంట్లో ఒక్కటే పైలట్ ఉంటాడు, సింగిల్ పైలటే. ఏం చేసినా సింగిల్ పైలట్తో అవుతుంది. కాకపోతే ఒక ప్లేన్ ఇప్పుడు కలిసి వెళ్ళదు, మొత్తం 4-5 ప్లేన్లు కలిసి వెళ్తాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వార్ మిషన్ అయినా, ఏ మిషన్ అయినా కూడా 4 ప్లేన్లు కలిసి వెళ్తాయి. 4 పైలట్స్ వెళ్తారు, 4 ప్లేన్లు, ఒక్కొక్క ప్లేన్లో ఒకడే ఉంటాడు. సార్, ఫైటర్ ఫ్లైట్ అంటే ఇప్పుడు ఈ మిసైల్ కానీ, అణుబాంబులు కానీ, రాకెట్స్ కానీ, డ్రోన్ కెమెరాస్ కానీ, ఇవన్నీ తీసుకెళ్లేటువంటి సామర్థ్యం ఆ ఫ్లైట్కి ఉంటుందా? డ్రోన్ కెమెరా కాదు, ఫైటర్ ప్లేన్లో ఏముంటుందంటే మిజైల్స్ లాంచ్ చేయొచ్చు. మిజైల్స్ ఎయిర్ టు గ్రౌండ్, అంటే పైనుంచి కింద గ్రౌండ్ టార్గెట్ పెట్టేసుకోవచ్చు, టార్గెట్ డిస్ట్రాయ్ చేయడానికి. లేకపోతే ఎయిర్ టు ఎయిర్, అంటే ఒక ప్లేన్ ఇంకో ప్లేన్ కొట్టడానికి కూడా చేయొచ్చు. ఒక ప్లేన్ ఇంకో ప్లేన్ అటాక్ చేయడానికి, షూట్ చేయడానికి. గన్స్ కూడా ఉంటాయి. గన్స్, మిజైల్స్, రాకెట్స్, బాంబ్స్ ఇన్ని ఉంటాయి. బాంబ్స్ అంటే ఎక్స్క్లూజివ్ మనం ఏదైనా డ్యామేజ్ చేయాలి అంటే ఎయిర్ నుంచి గ్రౌండ్ డ్యామేజ్ ఉంటాయి. మిజైల్స్ అంటే ఒక ప్లేన్ ఇంకో ప్లేన్ ఫ్లై చేయడం. గన్స్ కూడా ఒక ప్లేన్ ఇంకో ప్లేన్ షూట్ చేయడం. ఇది ఒక్క ఫైటర్ ఫ్లైట్లో ఇన్ని రకాల మెటీరియల్ ఉన్నప్పుడు ఒకే పైలట్ ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు, ఎట్లా వాటిని షూట్ చేయగలుగుతాడు? అదే ట్రైనింగ్ కంప్లీట్ ట్రైనింగ్ అయితే అది. అంటే ఎవ్రీ 6 months పీస్ టైంలో కూడా ప్రతి పైలట్కు ట్రైనింగ్ అవుతుంది. అంటే ప్రతి పైలట్ ఎవ్రీ 6 months 1 yearలో అన్నీ ఫైర్ చేస్తాడు. ఫైర్ చేసి ప్రాక్టీస్ అవుతాడు. యాక్చువల్ లైవ్ ఫైరింగ్ మనకు 3 ranges ఉన్నాయి. జామ్నగర్లో ఉంది, పోఖ్రాన్లో ఉంది. అక్కడ 3 ranges ఉన్నాయి, ఎయిర్ టు గ్రౌండ్ రేంజెస్. ఆ రేంజ్ వెళ్ళి యాక్చువల్ లైవ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే లైవ్ ఫైరింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ప్లస్ ఒక ప్లేన్ నుంచి ఇంకో ప్లేన్ లైవ్గా షూట్ చేయలేం కాబట్టి 4 ప్లేన్లు కలిసి డాగ్ ఫైట్ లాగా షూట్, అంటే 2 enemies 2 ఫ్రెండ్లీ అని డిసైడ్ చేసుకుంటారు. మీరు 2 enemies, మేము ఫ్రెండ్లీ, 2 ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసుకొని ఒక ప్లేన్ ఫైర్ చేయాలంటే దాని వెనక వెళ్ళాలి. అంటే ఫ్లయింగ్ టెక్నిక్తో వాడి వెనకెళ్ళి వాడిని షూట్ చేయాలి. ముందు షూట్ ఉండదు. వెనకెళ్ళి షూట్ చేసినప్పుడు ట్రిగర్ నొక్కుతాం. అక్కడ కూడా నొక్కి చేసినప్పుడు కెమెరా స్టార్ట్ అవుతుంది. మీ కెమెరా స్టార్ట్ అంటే అక్కడ కెమెరా స్టార్ట్ అవుతుంది. కిందికి వచ్చిన తర్వాత నిజంగా దాంట్లో బుల్లెట్స్ ఉంటే మీరు షూట్ చేసిన ప్లేస్ నుంచి ఆ ప్లేన్ తాకేదా లేదా, అంటే దాని రేంజ్ ఉండదు కరెక్ట్గా. ఎక్కడి నుంచో 10 kilometers నుంచి ఒక షూట్ చేస్తే కాదు అది. ఒక ప్రతి ప్లేన్కి ఆ స్పీడ్ని బట్టి, దాంట్లో వెపన్ బట్టి ఎంత దూరం అయితే తాకుతుంది దాన్ని అని ఉంటుంది. కాబట్టి డీబ్రీఫ్ అవుతుంది. సో ఇది కాన్స్టెంట్ ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ప్రతి పైలట్ ఆల్మోస్ట్ 2 to 3 times ఎవ్రీడే ఫ్లై చేస్తాడు. మీరు ఫ్లైట్ ఆన్ చేసి గాల్లోకి ఎగిరిన తర్వాత శత్రువు దేశం నుంచి కానీ, శత్రువులు కానీ మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నారు, వెంటాడుతూ ఉన్నారు, మిమ్మల్ని కాల్చడానికి, మొత్తం కూల్చడానికి అనేది ఎట్లా గ్రహిస్తారు సార్? ఆ ఫ్లైట్లో ఏదైనా మెసేజ్ వస్తుందా మీకు? దానికి 2 రకాలు ఉంటుంది. ఒకటి, మనం కంటిన్యూగా గ్రౌండ్తో కాంటాక్ట్ ఉంటాము, హై లెవెల్ అయితే కమ్యూనికేషన్ ఉంటుంది. సో గ్రౌండ్ వార్నింగ్స్ కూడా వస్తాయి. వెనక ఏదైనా ప్లేన్ వస్తుంది, ఒక 10 kilometers వస్తుంది, ఇట్లా మన నీ తిరుగుతుందని వాళ్ళు చెప్తారు ఎగ్జాక్ట్లీ ఆ ప్లేన్ ఎక్కడుందని. అదొకటి. కానీ వెనక ఆల్రెడీ ప్లేన్ వచ్చేసి మన లాక్ అని, అంటే వాడు మెజర్మెంట్ ఫైర్ చేయాలంటే ఏదో చూసి టక్కన ఫైర్ చేయడం ఉండదు. వాడి ప్లేన్లో, ఎన్వీ ప్లేన్లో మన ప్లేన్ విదిన్ ద రేంజ్ రావాలి. వాడికి విదిన్ లాక్ ఆన్ స్పేస్ వచ్చింది, నువ్వు ఫైర్ చేసుకొని వాడికి వార్నింగ్ వస్తుంది. సార్, విత్ ఇన్ ద రేంజ్ అంటే ఎంత డిస్టెన్స్లో? భూమి మీద అంటే మన కిలోమీటర్, హాఫ్ మీటర్ చొప్పున అనుకోవచ్చు. ఆకాశంలో ఎంత మీటర్ డిస్టెన్స్లో మీరు టార్గెట్ చేయగలుగుతారు? అది ప్లేన్ బట్టి ఉంటుంది, వెపన్ బట్టి. అంటే ఏం వెపన్ ఫైర్ చేస్తున్నాం? గన్స్ ఫైర్ చేస్తున్నావా? ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్ అన్నాడు, రివాల్వర్తో ఫైర్ చేస్తాడు, 5 feet అంతే.
10 feet వెళ్తుంది కానీ 5 feet కిలికి రేంజ్. రైఫిల్ క్రేప్ చేస్తాడు, మైలేజ్ ఎక్కువ ఉంటుంది దానికి. AK-47 చేస్తాడు, ఇంకా ఎక్కువ దూరం ఉంటుంది. కాబట్టి ప్లేన్లో కూడా దాని వెపన్ని బట్టి ఎంత దూరం చేస్తే ఫైర్ వస్తుంది ముందు మాకు ట్రైనింగ్. అది దాంట్లో సిస్టమ్స్ కూడా ఇవాళ అడ్వాన్స్గా ఎంత ఉన్నాయంటే ఆ ప్లేన్కి మన వెపన్ తాకుతుందో లేదని మనకు సిగ్నల్ వచ్చేస్తుంది ప్లేన్లో. అంటే ఇక్కడ షూట్ చేస్తుంది, లాక్ ఆన్ వస్తుంది. అది లాక్ కాగానే ఆపోజిట్ పైలట్ కూడా మెసేజ్ వస్తుంది, నీ వెనక వాడు ప్లేన్ లాక్ ఆన్ అయిందని. అంటే వాడు షూట్ చేసి దారిలో వచ్చేసింది. దాన్ని అప్పుడు అవాయిడెన్స్ చేయాలి, లేకపోతే తిరిగి అని షూట్ అని చేయాలి లేదా. కాబట్టి అది ఎగ్జాక్ట్ తెలుస్తుంది మనకి లాక్ ఆన్ అయితే. మన ప్లేన్ షూటింగ్ రేంజ్ మీకు కనిపిస్తుంది, అవతల వ్యక్తులు మిమ్మల్ని టార్గెట్ చేసినటువంటి మెసేజ్ ఏమైనా వస్తుంది, అది కూడా వస్తుంది. మన ప్లేన్కి లాక్ ఆన్ అయింది, మన వెనక ఎవడో లాక్ ఆన్ అయింది, మనకి మనం షూట్ చేయొచ్చు కెపాసిటీ వచ్చింది, లాక్ ఆన్ అయింది వస్తుంది. ఒక ఫైర్ చేసినా కూడా మన మిజైల్ ఫాలో అవుతున్నా కూడా వస్తుంది మనకి మెసేజ్. దాంట్లో అప్పుడు దారి ఏం లేదు, మిజైల్ ఫాలో అవుతే ఆ మిజైల్ మన ప్లేన్ కంటే 10 times స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అది గ్యారంటీ కొడుతుంది. కాబట్టి ప్లేన్ వదిలిపెట్టి దుంకేసేయాలి అండ్ పారాషూట్తో బయటకు వచ్చారు. డెఫినెట్గా ఇంకా తప్పించుకోవడం ఉండదా సరే? దునకడం ఉండదు, ఒక బటన్ లాగాలి, మధ్యలో మనకి బటన్ ఉంటుంది, హ్యాండిల్ ఉంటుంది, హ్యాండిల్ లాగాలి, లాగే సీట్ కింద ఫైర్ అవుతుంది, మనం ఒక బుల్లెట్ లాగా పైకి వెళ్ళిపోతాం. ఎంత డిస్టెన్స్ పైన ఉన్నప్పుడు మీరు ఈ ప్రయోగం చేసి క్షేమంగా కిందికి చేరుకుంటారు సార్? అది దానికి ఎంత హైట్ ఉన్నా చేయొచ్చు, ఎంత కింద ఉన్నా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇవాళ టెక్నాలజీ ఏంటంటే మనం రన్వేలో టేకాఫ్ అవుతుంటే కూడా మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆ బట్టలు లాగేయచ్చు. అంటే ప్లేన్ టేకాఫ్ కాకుండా కూడా గాల్లో వదిలేసి దిగేసి గాల్లో రన్వే నుంచి టేకాఫ్ అవుతున్నాం, టక్కున బర్డ్ దక్కింది, ఇంజిన్ ఆగిపోయింది, లేకపోతే ఇంకా రన్వే లేదు, ముందు రన్వే అయిపోయింది, కంపల్సరీ మనం దాన్ని ఆపలేం ప్లేన్ని, బట్టలు లాగేయచ్చు, మీరు సేఫ్ వచ్చేస్తారు, బయటకు వచ్చేస్తారు. సో ఏ రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది సార్? మీరు సడన్గా జారి కింద పడిపోతే? జారి కింద పడుతుంది, మనం పైకి వెళ్ళగానే పారాషూట్ ఓపెన్ అవుతుంది, ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. కింద పడ్డప్పుడు ఏ సైడ్ పడ్డా మీకు ఎలాంటి డ్యామేజ్ జరగదు, పడుతుంది. అంటే మాకు ఎలా పడాలనేది ట్రైనింగ్ ఇస్తారు, డైరెక్ట్గా పోయి నిలబడలేము. ఇట్లా మనం మామూలుగా పారా జంపర్స్ మన ముందు 26 జనవరికో 15th Augustకో ల్యాండ్ అవుతారు, మనకు అలా వెళ్ళి కాలం మీద నిలబడలేము. మా పారాషూట్ చిన్నగా ఉంటుంది, ఫైటర్ ప్లేన్ సీట్ కింద ఉంటుంది, అది పారాషూట్ చిన్నగా ఉంటుంది అనమాట. సో దాన్ని స్పీడ్ ఎక్కువ, అయితే 18 feet నుంచి ఆల్మోస్ట్ ఫ్రీ ఫాల్ అవుతుంది, 18 feet పైనుంచి ఫ్రీ ఫాల్ అవుతుంది, అంటే ఫ్రీగా దుంకినట్టే. కాబట్టి బాడీ మొత్తం ముడుచుకోవాలి, ముడుచుకొని పడితే రోల్ అయిపోవాలి, నిలబడకూడదు కాళ్ళ మీద, రోల్ అవ్వాలి, మొత్తం బాడీ అంతా ముడుచుకోవాలి అన్నమాట పడే ముందు. అంటే దెబ్బ కొద్దిగా తాగొద్దు, ఇట్లా స్ట్రైట్ కాళ్ళ మీద నిలబడితే కాళ్ళు బోన్ ఇరిగిపోతాయి. ఇప్పుడు మీ ఫ్లైటర్ ఫైట్ సార్, ఒకవేళ హైదరాబాద్ నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఒక దేశానికి వెళ్ళాల్సి వస్తుంది అంటే, అదే భారతదేశం దాటి వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్ నుంచి పాకిస్తాన్ వైపు వెళ్ళేంత డిస్టెన్స్ ప్రయాణం చేసేటువంటి సామర్థ్యం ఉన్న ఫ్లైట్లేనా ఇవన్నీ? అంటే ప్రతి ప్లేన్కి ఇక ప్లేన్ని బట్టి స్పీడ్ ఎంత డిస్టెన్స్ రేంజ్ ఉంటుందో తెలుస్తుంది అన్నమాట. ఈ ప్లేన్ ఎంత MiG-21 ఉంది, ఒక 400 kilometers వెళ్ళి ఫైర్ చేసి రిటర్న్ అవ్వచ్చు అంతే. ఇంకా దానికి మించి అడ్వాన్స్ వచ్చినాయి, మీరు రేపు కొత్త రైఫిల్ అట్లా కదా, మన ట్యాంక్స్ కూడా ఉంటాయి. అంటే మన వింగ్స్ కింద ట్యాంక్స్, మన మిషన్ బట్టి అసలు దేనికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు సార్, ఒక స్థావరాన్ని మీరు టార్గెట్గా చేసి ఆ స్థావరం దగ్గరికి వెళ్ళి అది బ్లాస్ట్ చేసి రావాలి. ఎంత డిస్టెన్స్లో ఉన్న పోతారా, దగ్గర డిస్టెన్స్ ఉన్నటువంటి స్థావరాలనే టార్గెట్ చేస్తారా? ఫస్ట్ ఒక ప్లేన్ వెళ్ళదు, 4 మినిమం వెళ్తారు, 4 planes మినిమం వెళ్తారు, వెళ్ళి అటాక్ చేస్తారు. ఆ టార్గెట్ ఏంటో ముందే డిసైడ్ చేసుకుంటారు, మిషన్ ఏంటో ఆ మిషన్ బట్టి ఇక్కడనే లాక్ చేసుకొని బయలుదేరుతారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పోతున్నాం అని దేని అటాక్ చేసి ముందే డిసైడ్ చేసుకొని దాని డిస్టెన్స్ అంతా మ్యాప్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మన ప్లేన్ అక్కడ దాకా వెళ్దా ఫస్ట్ వెళ్ళి అటాక్ చేసి మనం రావాలి. ఒకవేళ మధ్యలో మనం అటాక్ చేస్తే వాడితో కొట్టాలి కాసేపు. కాబట్టి ఇవన్నీ ఫ్యూల్ ఉందా లేదా, నైట్ చేస్తున్నాం డే టైం చేస్తున్నాం, మన థ్రెట్ ఏంటి అని డిసైడ్ చేసుకొని అది ఎంత దూరం వెళ్తుందని ప్రతి ప్లేన్కి లిమిటేషన్ ఉంటుంది. కాబట్టి దాంట్లో వెపన్స్ చైన్ లోడ్ చేసుకుంటాం. కొన్నిసార్లు ఓన్లీ ఒక టార్గెట్ డిశ్చార్జ్ చేసి రావాలి అంటే చాలా దూరం అయితే మన వింగ్స్ కింద డ్రాప్ ట్యాంక్స్ అని పెడతాం. ట్యాంక్స్ 2 అటు ఒక 500 liters 1000 liters ట్యాంక్ వింగ్స్ కింద అంటిస్తుందని దాన్ని డ్రాప్ చేసేచ్చు. డ్రాప్ ట్యాంక్స్ అంటే మనం ఆ దాంట్లో ఫ్యూల్ అయిపోకుండా దాన్ని ఒక బటన్ నొక్కితే పడిపోతాయి. అంత డిస్టెన్స్ వెళ్తాం అన్నమాట ఎక్స్ట్రా. అప్పుడు వెళ్తే దాన్ని అటాక్ చేసి వచ్చేస్తాం అట్లా. సో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసింది ప్లేన్ బట్టి, మన పర్పస్ బట్టి, మన మిషన్ ఏంటి, మనం వెళ్ళి దేనికి వెళ్తాం. అసలు మీ టార్గెట్ రీచ్ అయినప్పుడు సార్, చాలా డిస్టెన్స్లో ఉన్నప్పుడు కింద నుంచి ఎవరైనా గన్తో కాల్పులు జరిపితే ఆ ఫైటర్ ఫ్లైట్కి బుల్లెట్స్ తగిలే అవకాశం ఉంటుందా?
చిన్న గన్స్తో కాదు, కానీ ఆర్మీ కెన్ ఫైర్. కింది నుంచి artillery. మీరు ఏ హైట్ లో ఉన్నా ఇవాళ టెక్నాలజీలో యాక్చువల్లీ చాలా దూరం చేయొచ్చు. ఇవాళ టెక్నాలజీలో ఆర్మీ కెన్ ఫైర్, మిజైల్ ఫైర్ చేయొచ్చు. కాబట్టి దానికి లిమిట్ లేదు. 400 కిలోమీటర్ మీద కూడా ఉన్నాయి. హీట్ సీకింగ్ మిజైల్స్ అంటే, హీట్ సీకింగ్ అంటే అది ప్లేన్ రేంజ్లోకి వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోతే ఆ మిజైలే ప్లేన్కి పడుతుంది. ఇంకా ఇప్పుడు పాకిస్తాన్ మీద ప్రయోగించినటువంటి మిసైల్ ఏంటి సార్ అది? పాకిస్తాన్ మీద ఇప్పుడు చేసిన మన ఎయిర్ ఫ్లయింగ్ నుంచి ఏమి కాలేదు. ఫ్లయింగ్ యాక్చువల్లీ ఎయిర్ క్రాఫ్ట్తో ఏం ఫైటింగ్ కాలేదు. అటు న్యూస్ వస్తున్నాయి, కానీ పాకిస్తాన్ అటాక్ చేసి గ్రౌండ్ మీద చేశారు. ఒక 6 లొకేషన్స్ డిసైడ్ చేసుకొని ఆర్మీ అటాక్ చేసింది మిజైల్స్. దాన్ని గ్రౌండ్ మిజైల్స్, ఎయిర్ టు గ్రౌండ్, గ్రౌండ్ టు గ్రౌండ్ మిజైల్స్. వైమానిక దాడులు కాదు. కాదు, అది కొన్ని న్యూస్ అట్లా వచ్చాయి, కానీ నాకు తెలిసిన నిజం కాదు. ఈ వైమానిక దాడులు అంటే అది ఫుల్ ఫ్లెడ్జ్ వారే, అది కాలేదు. ఇప్పుడు ఒక ఫైటర్ ఫ్లైట్లో ఈ ఎన్ని రకాల వెపన్స్, బుల్లెట్స్, మిసైల్స్ తీసుకెళ్ళచ్చు సార్? సో ఒక్కొక్క దానికి అసలు వెరైటీ ఏంది? బుల్లెట్స్ వల్ల యూజ్ ఏంది, మిసైల్ వల్ల యూజ్ ఏంది, ఆ తర్వాత ఈ డ్రోన్ వల్ల కాల్పులతో ప్రభావం ఏంటి? ఒక్కొక్కటి విడివిడిగా ఎలా పనిచేస్తుంటాయి సార్ ఇవన్నీ? ఇప్పుడు ప్లేన్లో, ఆల్ ఫైటర్ ప్లేన్లో బుల్లెట్స్ ఉంటాయి. బుల్లెట్స్ ఉంటాయి, వెపన్ చాలా పెద్ద 23 క్యాలిబర్ ఉంటాయి, 23 మిల్లీమీటర్ క్యాలిబర్ ఉంటాయి. మేము అది డైరెక్ట్ ట్యాంక్ను కాల్చొచ్చు. ట్యాంక్స్ ఉంటాయి కదా, పెద్ద ఆర్మీ ట్యాంక్, దాన్ని కాల్చొచ్చు. సో ఆర్మీ ప్లస్ మిజైల్స్ ఉంటాయి, ప్లస్ బాంబ్స్ ఉంటాయి. అన్నీ ఒకసారి లోడ్ చేయరు. మనం వెళ్ళే పర్పస్ దాన్ని బట్టి లోడ్ చేస్తారు. మనం బాంబ్స్ వేయడానికి డెస్ట్రాయర్కి వెళ్తున్నామా, లేకపోతే ఇంకో ప్లేన్తో కొట్టడానికి వెళ్తున్నామా? గన్స్ మాత్రం ఎప్పుడు లోడ్ ఉంటాయి ఫుల్. ఎందుకంటే మనకు ఏదైనా ఒక టార్గెట్ డిసైడ్ చేసుకొని ఆ టార్గెట్, ఒక బిల్డింగ్ అటాక్ చేయాలి. మనం టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, దాన్ని అటాక్ చేయాలి. అటాక్ చేయగలుగుతున్నాం. వెళ్తే మన దారిలో మన ఒక ప్లేన్ వచ్చి అటాక్ చేయొచ్చు కదా, అప్పుడు బుల్లెట్స్ ఉంటాయి. డాగ్ ఫైర్. ఇప్పుడు చేతిలో ఉన్న గన్ ఏమో మీరు అన్నట్టు AK-47, ఇంకా హై టెక్నాలజీ వెపన్స్ ఏమో ఒక లిమిటెడ్ టార్గెట్ ఉంటుంది, 50 బుల్లెట్ల, 100 బుల్లెట్ల. మరి ఫైటర్ జెట్ అన్నప్పుడు దీనికి ఎన్ని బుల్లెట్స్? అన్లిమిటెడా, ఒక లిమిటెడ్ బుల్లెట్సా? మినిమం 250 ఉంటాయి. ఒకే రౌండ్కి 250 రిలీజ్ అయిపోతాయి. కాదు, మెషిన్ గన్ లాగా, ఆటోమేటిక్ మెషిన్ ఆటోమేటిక్ ఫైర్ అవుతూనే ఉంటాయి. ఫైర్ అవుతుంటాయి మనం ప్రెసిడెంట్ బట్టి. ఓకే, 250 తర్వాత సార్ మళ్ళీ అయిపోతుంది, వచ్చేయాలి. ఇంకా ఆ 250 అంటే ఉట్టి గాల్లో కారుతుంది కదా. ఎప్పుడు కాస్తే మన ఆపోజిట్, ఇప్పుడు మనం ఒక మనిషిని కాలుస్తున్నాం అంటే వాడు మన ఆపోజిట్ రేంజ్ ఉంటే కలుస్తాం, ఏదో గాల్లో కాలుస్తాం కదా. అట్లనే ప్లేన్ కూడా ఆపోజిట్ రేంజ్లో ఉండి మన ఫ్లయింగ్ రేంజ్లో ఉంటేనే కాలుస్తుందని. వెళ్తే అక్కడ కాలుతాం, చూడగానే కాలుతుందని మనకు సిగ్నల్ ఉంటుంది. విదిన్ అక్కడ వచ్చిన మనకు ఒక ఎక్స్ మార్క్. ఇప్పుడు మన గన్లో ఎట్లయితే ఎక్స్ ఉంటుంది, మార్క్ చూస్తారో అట్లే ప్లేన్లో మార్క్ ఉంటుంది, ఎక్స్ మార్క్ లాగా. ఆ ఎక్స్ మార్క్ తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత షూట్ చేయాలి. సరే, బుల్లెట్స్ కాకుండా నెక్స్ట్ ఏం ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు సార్ ఫ్లైట్ నుంచి? మిజైల్స్ అంటే ఇంకో ప్లేన్ అటాక్ చేయాలంటే, స్థావరాలను అటాక్ చేయడానిక, ఇంకో ప్లేన్ అటాక్ చేయడానిక మిసైల్స్? ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ అంటే ఎయిర్ నుంచి ఎయిర్ మిజైల్స్, అది ఇంకో ప్లేన్కి. ఎయిర్ టు గ్రౌండ్ అంటే ఎయిర్లో నుంచి గ్రౌండ్, అంటే రెండు మిసైల్స్ వేరు. ఓకే, వేరు. ఎయిర్ టు ఎయిర్ అంటే స్ట్రైట్గా అది ఇంకో ప్లేన్ లాంచ్ చేస్తుంది, ఇంకో ప్లేన్ పట్టుకొని వెళ్తుంది దానిక. గ్రౌండ్ స్ట్రైట్గా మనం ఎక్కడ టార్గెట్ చేస్తాం దాన్నే అటాక్ చేస్తాం. ఓకే, ఒక మిసైల్ని ఫ్లైటర్ జెట్ నుంచి కొడితే కింద ఎంత వరకు డ్యామేజ్ అవుతుంది సార్? స్పేస్ నార్మల్లీ కింద డ్యామేజ్ అంటే బాంబ్స్ వాడతారు, స్థావరాలని కూల్చేయడానికి. 500 kg బాంబ్ వాడతారు. 500 kg బాంబ్ వేస్తారు. డ్యామేజ్ అవుతుంది సార్? ఎన్ని ఫ్లోర్ డ్యామేజ్ అవుతుంది? బిల్డింగ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్న 4-5 ఫ్లోర్ బిల్డింగ్ అంతా కంప్లీట్ వెళ్ళిపోతుంది. మనిషి కూడా లోపల. దాంట్లో నుంచి ఫైర్ ఏమైనా పుట్టుకొస్తుందా సార్ ఈ బాంబ్? ఈ కంప్లీట్ ఎక్స్ప్లోజన్ ఆర్డీఎక్స్లో ఎక్స్ప్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్డీఎక్స్ అయితే ఎట్లా అట్ సేమ్ కంప్లీట్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. మనం పైనుంచి ఒక టార్గెట్ చేయాలంటే దాన్ని బాంబ్సే వేస్తాం. మిసైల్ వాడు బాంబే వేస్తాం. మిసైల్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది? నార్మల్లీ గ్రౌండ్ నుంచి చేస్తుంది, ఆర్మీ చేస్తుంది. ఆర్మీ ఎయిర్ టు గ్రౌండ్ వాళ్ళు ప్రాపర్ టార్గెట్ లొకేషన్ డిసైడ్ చేసుకొని GPS లాగా ట్రాక్ చేసి కొట్టేస్తారు. అంటే కరెక్ట్ ప్రెసిజన్గా ఈ బిల్డింగ్ అంటే ఈ బిల్డింగే తగ్గుతుంది. అంటే వైమానిక తోటి మిసైల్ సెట్ అవ్వదు. మిసైల్స్ ఉంటాయి, కానీ ఇదివరకు చేసేది ఎక్కువ ఓన్లీ ప్లేన్ నుంచి ఫైరింగ్. ఇప్పుడు టుడే స్టాటస్లో ఆర్మీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ఆర్మీ చాలా చేయగలుగుతుంది కూర్చొని, ఒక దగ్గర కూర్చొని ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. ఇప్పుడు డ్రోన్స్ అనేది వేరే టెక్నాలజీ, డ్రోన్స్ సపరేట్గా ఫ్లై చేస్తాయి. పాకిస్తాన్ మన పైన రిలీజ్ చేసింది. డ్రోన్స్ అంటే అన్మాన్డ్
ఏరియల్ వెహికల్, అంటే దాంట్లో మంచు లేకుండా ఏరియల్ గాల్లో వెళ్ళే వెహికల్ అది. 3 సైజులు ఉంటాయి అందులో. అంటే ఒక డ్రోన్లో ఒక చిన్న కార్ లాగా, అది చిన్న కార్ సైజ్ ఉంటుంది. ఒకటి ఒక ప్లేన్ సైజు, ఇంకోటి పెద్ద ప్యాసింజర్ ప్లేన్ సైజ్ ఉంటుంది. దాన్ని బట్టి దాన్ని లోడ్ క్యారీ చేస్తారు. ఆ లోడ్ క్యారీ చేసి వాళ్ళు డిసైడ్ కూడా చేస్తుంది. ఒక టార్గెట్ డిసైడ్ చేసుకొని పంపించచ్చు. ఎంత డిస్టెన్స్ డ్రోన్ని మనం ఫ్లై చేయొచ్చు సార్ ఇక్కడ నుంచి? కొన్ని ఇప్పుడు సేమ్ వెపన్స్ లాగా మిసైల్ లాగా 100 కిలోమీటర్ల డ్రోన్ ప్రయాణం చేయగలుగుతుందా? 100 కిలోమీటర్ చేస్తే 200 కిలోమీటర్ చేస్తుంది డ్రోన్. అంటే ఎప్పుడు కెమెరాల ద్వారా నిత్యం మానిటర్ చేసి ఆ టార్గెట్కి రీచ్ అయిందే లేదా చూసి దాన్ని గైడ్ చేసి రేడర్స్ ఉంటాయి. దాన్ని రేడర్ చేసి దాన్ని మానిటర్ చేసి రేడర్ ఉంటుంది. కాబట్టి దాన్ని గైడ్ చేస్తాం. మన డ్రోన్ బట్టి, మన డ్రోన్ కెపాసిటీ బట్టి చిన్న డ్రోన్ చేసి 20 కిలోమీటర్ డ్రోన్స్ కూడా ఉంటాయి. కొంత జస్ట్ చిన్న లోడ్ క్యారీ చేసి ఉంటుంది. అంటే దాని కెపాసిటీని బట్టి చేస్తా. ఏంటంటే అన్మ్యాన్ వెహికల్ అది కాబట్టి ఎవరిని మంచి డ్యామేజ్ కాదు, దాన్ని కింద నుంచి కొట్టచ్చు. సరే, ఇప్పుడు మార్నింగ్ మన భారతదేశం పైన కొన్ని డ్రోన్స్ వేశారు. ఈ డ్రోన్స్ ముందుగానే టార్గెట్ని లాక్ చేసి కరెక్ట్ ఆ ప్లేస్లోకి పోయిన తర్వాత ఎక్స్ప్లోజివ్ అవుతుందా, లేదా వీళ్ళు కెమెరాలు మానిటర్ చేసి ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత వీళ్ళు బ్లాస్ట్ చేస్తారా? డ్రాప్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడైతే ప్లేన్లోంచి బాంబు డ్రాప్ చేస్తారో డ్రోన్ నుంచి కూడా డ్రాప్ చేస్తారు. అక్కడ టార్గెట్ ఇప్పుడు శంషాబాద్ అడ్మిట్ చేయాలి, దాన్ని డ్రోన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత అది డ్రాప్ చేస్తుంది. ఒక మంచి డ్రాప్ చేస్తుంది తప్పితే అంత కంట్రోల్ బై ఎలక్ట్రానిక్ మొత్తం. అది బాంబే బాంబ్ మెటీరియల్ డ్రోన్ కూడా కంప్లీట్ బాంబే. సార్, ఈ యుద్ధం మీద ఏం చెప్తారు సార్ యాజ్ ఎ సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా? యుద్ధం అయింది మీకు తెలిసిందే. బేసికలీ టెర్రరిస్ట్ అటాక్ చేసింది. సో అది ఎప్పుడు ఉండేది, అవుతూనే ఉంటుంది. డైలీ ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ డే బార్డర్లో ఎల్లోసి ఏదో ఫైరింగ్ అవుతూనే ఉంటుంది. అది మీడియాలో అంత రాదు. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా పేలగాంలో అంతమంది చంపాను కాబట్టి ఒక టిట్ ఫై అటాక్ కుక్క కాటు చెప్పుద్దు అన్నట్టు మోదీ చేసింది ఇది, అటాక్ చేసిన వాళ్ళని. సో వాళ్ళు కూడా కూర్చోరు కాబట్టి, రివోల్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ ప్రజల ముందు కూడా వాళ్ళు చెప్పుకోవాలి కదా, మేము కూడా చేసామని. వాళ్ళు చేశారు. వాళ్ళకు చైనా సప్లై చేసిన డ్రోన్స్ ఉన్నాయి. 300 డ్రోన్స్ యూజ్ చేసిన వాళ్ళు. 300 డ్రోన్స్ అటాక్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ అన్నీ మన వాళ్ళు డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఆ కింద పడకుందే ఓ 3 మాత్రం అక్కడికి పడినాయి. ఓ 3 చనిపోయినారు. అది న్యూస్. కానీ న్యూస్ అన్నీ ఎగ్జాక్ట్ కరెక్ట్ రావు. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ వార్ ఏంటంటే ఫాల్స్, అబద్ధం ప్రొపగండా చేయాలి. వాళ్ళు చేయాలి, మనం చేయాలి వార్లో. ఎందుకంటే భయం పెట్టాలి. సోల్జర్కి భయం పెడితే మొరల్ తగ్గుతుంది, అంటే కొట్లాడే శక్తి తగ్గుతుందని. కాబట్టి చెప్తారు అట్లా. అవన్నీ నిజమని మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ ఎంత జరిగింది, ఎవరు ఎంత డ్యామేజ్ చేశారని తర్వాత తెలుస్తుంది. అంతే, ఇది తెలియదు. రోజు వచ్చే మన న్యూస్ అన్నీ కరెక్ట్ కాదు. లేకపోతే వార్ అవుతుంది, మనం పంజాబ్లో ఉన్నారు, వాడు డైరెక్ట్ చూస్తాడు ఏంటి, వాడు ఇంటి ముందు పడుతుంటాయి కదా వాడు. సో మనకు తెలియదు, మనకు ఫుల్ ఫ్లెడ్జ్ వారైనా మన తెలంగాణలో ఏం తెలియదు, మన చూసి టీవీలోనే. కాబట్టి ప్రతి న్యూస్ నిజం అనుకోవడం కూడా కష్టం. వార్ అవుతుంది. ఇప్పుడు ఇవాళ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వచ్చింది యూఎస్ నుంచి. సో 48 hours ఏమి ఉండదు, ఫైరింగ్ ఆపుతారు. తర్వాత ఏమవుద్ది, వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు పెడతాం, మన డిమాండ్ వాళ్ళు పెడతాం. నెగోషియేటర్ రావాలి. నెగోషియేటర్ యూఎస్ వస్తా, వేరే కానీ నెగోషియేట్ చేస్తా అనేది తెలియదు, చూడాలి ఏమవుతుంది. ఓకే, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు డ్రోన్ సహాయంతో కానీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు కానీ, నేవీ కానీ, తర్వాత ఆర్మీ కానీ ఎవరు పనితీరు ఎలా ఉంటుంది, ఈ యుద్ధ సమయంలో ఎవరు ఎలా పని చేయాలంటూ కూడా క్లియర్గా క్లుప్తంగా ఎయిర్ ఫోర్స్ అధికారి మనతో ఆ విషయాలను కూడా పంచుకున్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.